సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సమావేశం రచ్చగా మారింది. ఇందిరమ్మ కమిటీల వ్యవహారం తీవ్ర దుమారానికి దారితీసింది. మంత్రి దామోదర్ ముందే గొడవకు దిగారు కాంగ్రెస్ నేతలు. ఇందిరమ్మ కమిటీల్లో నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు జహీరాబాద్ ఇన్ఛార్జ్. మధ్యలోనే కల్పించుకున్న పరిగి ఎమ్మెల్యే అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. ఇందిరమ్మ కమిటీలో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెత్తనమేంటని మరికొందరు నేతలు ప్రశ్నించారు. మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుండి వచ్చిన వారికి న్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో పరిగి ఎమ్మెల్యే పటాన్చెరు కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. కాంగ్రెస్ పార్టీ యొక్క బలమే స్వేచ్ఛ, కాంగ్రెస్ పార్టీ యొక్క బలహీనతనే స్వేచ్ఛ. కాంగ్రెస్ పార్టీ ఒక పవిత్ర నది లాంటిది. అన్నీ వస్తాయి, అన్నీ పోతుంటుంది, కానీ ఆ ప్రవాహం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. నాయకుడు ఎంత పెద్దోడైనా కార్యకర్త లేనిది, కార్యకర్త అసంతృప్తితో ఉంటే పార్టీకి నష్టం. పార్టీలో రాజకీయాల్లో వర్గాలు అనేది సహజం. వర్గాలు, అసంతృప్తి, ఆశ, అతి ఆశలు లేని మానవత్వం లేదు. కానీ సమన్వయం అనేది చాలా చాలా ముఖ్యం. వాళ్ళు కూడా యాస్ట్రకు వస్తున్నారు, బాధ అనిపిస్తున్నది. మాకు కూడా ఒక్కోసారి చూస్తే బాధ అనిపిస్తున్నది. కానీ మేమందరం కూడా బాధ్యత తీసుకోవాలి. స్పీచ్ ఇచ్చుడే కాదు, బాధ్యత కూడా తీసుకోవాలి. మేము ఎందుకంటే నేను నమ్ముతాను దానికి సిద్ధాంతం, కార్యకర్తలు అయితే ఈ మంత్రి పదవి లేదు, ఎమ్మెల్యే పదవి లేదు, ఆయనకు ఎంపీ పదవి ఉండదు. ఇది యథార్థం, వాస్తవం. కనుక కార్యకర్తలు వర్గాల వారీగా ఎక్కడ కాన్స్టిట్యూన్సీ వర్గాలు ఉన్నా వర్గాలను తగ్గించుకుంటూ లేకుండా, ఇంతకుముందు లేకుండా కాంగ్రెస్లో కొట్టాలి. ఆ వర్గాలు లేకుండా అందరూ కొంచెం కూర్చోబెడతనే కదా ఒకరు ఎమ్మెల్యే అయిన ఒకరు ఎంపీ అయ్యారు. ఇది ఉదాహరణ కదా, మన జిల్లాలో ఉదాహరణ కదా. సాధ్యం కాలేదా? సాధ్యమైంది కదా. భవిష్యత్తు ఎందుకు సాధ్యం కాదు? ఆశలు తగ్గించుకొని పార్టీని, ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని గౌరవిస్తూ మనం ముందుకు పోతే రేపొద్దున ఈ లోకల్ బాడీ ఎన్నికలు ఏమి గెలుచుడే కాదు. మా కార్యకర్త సర్పంచ్ కావాలి, మా కార్యకర్త ఎంపీటీసీ కావాలి, మా కార్యకర్త ఎంపీపీ కావాలి, మా కార్యకర్త జిల్లా పరిషత్ చైర్మన్ కావాలి, మా కార్యకర్త డిసిడిపి చైర్మన్ కావాలి. అప్పుడే సంపూర్ణత వస్తుంది. సంపూర్ణత ఎప్పుడు వస్తుంది? ఎమ్మెల్యేస్, ప్రభుత్వము, మంత్రులతో సహా, ఎంపీతో సహా కార్యకర్త కూడా ఆ పదవులు అనుభవిస్తే. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, దీనికి గల కారణాలేంటి, ఏం జరిగింది? రేఖ, సంగారెడ్డి జిల్లాలో నిర్మలా జగ్గారెడ్డి జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో మాత్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డికి సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ రావచ్చింది. కొండా సురేఖ హాజరు కాలేదు. అదే దామోదర్ రాజనరసింహ మాట్లాడే సమయంలో మాత్రము జైరాబాద్ ఇన్ఛార్జి ఆగం చంద్రశేఖర్ మాజీ మంత్రి మాట్లాడుతూ ఒక ఇందిరమ్మ కమిటీల్లో ప్రయారిటీ దొరకలేదు, అదేవిధంగా కార్యకర్తలు కొంత మనోభావాలు దెబ్బతినంగా వ్యవహరిస్తున్నారు, దానికి క్లియర్ చేయాలని చెప్పి మంత్రి సభా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంట్లో యొక్క మంత్రి మాట్లాడే సమయంలో అట్లాంటిది ఏం లేదని చెప్పి జిల్లా ఇన్ఛార్జిగా ఇక్కడ ఈ సమావేశానికి వచ్చిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆ విషయం మాట్లాడేటప్పుడు కొంత అట్లా ఆలోచించాలని చెప్తే అక్కడ ఒకరు వాగ్వాదం చేసుకోవడం జరిగింది. దీంతో 10 సంవత్సరాలు కష్టకాలంలో పార్టీ అధికారం లేకపోయినా పార్టీ నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు ప్రయారిటీ ఇవ్వాల్సిందే అని చెప్పి వీళ్ళంతా ఒకరిపై ఒకరు ఘర్షణ వాతావరణం దృష్టికొచ్చే ఆ సభ దృష్టి తీసుకొచ్చి అదేవిధంగా మంత్రి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అక్కడ పోలీసులు వారిని అంతా అడ్డుకొని శాంతింపజేశారు. దాని తర్వాత కూడా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎంపీ ఎమ్మెల్యే మధ్యలో గతంలో వర్గపోరుండే, ఈ తర్వాత కూడా అక్కడ ఎమ్మెల్యే గెలిచాడు, ఎంపీ గెలిచాడు. అంటే సమన్వయం పాటించాలి. కాంగ్రెస్ అంటేనే చాలా ఓపికతో ఉండాలి. కాంగ్రెస్ చేపట్టే కార్యక్రమాలు పేద ప్రజలకు తీసుకెళ్లాలి. ఆ ఉద్దేశంతో కొన్ని పార్టీలో ఉన్న విభేదాలు మాత్రం వాస్తవమే అని చెప్పి ఆ మంత్రి దామోదర్ కూడా కార్యకర్తలకు కొంత ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవమని చెప్పుకొని సభాముఖంగా ఒప్పుకోవడం జరిగింది.
దీంతో అంటే దాదాపు రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా పిసిసి మహేష్ కుమార్ దగ్గరికి తీసుకెళ్లి ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరిగే విధంగా చూస్తారని చెప్పి కూడా కార్యకర్తలకు హామీ ఇవ్వడం జరిగింది దామోదర్ రాజనరసింహ మంత్రి. అదేవిధంగా ఇక్కడ చూస్తే మాత్రం 10 ఏళ్ల నుంచి లేకుండా ఇటీవల మనం పడంచేరు ఎమ్మెల్యే చూస్తే మైపాల్ రెడ్డికి అక్కడికి వెళ్తే అక్కడికి కొత్తగా వచ్చిన మైపాల్ రెడ్డికి వాళ్ళతో ఆ బీఆర్ఎస్ ఇచ్చిన వాళ్ళకి మాత్రం ప్రయారిటీ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కాడ శ్రీనివాస్ వర్గానికి సంబంధించిన ఎవరికి కూడా ప్రయారిటీ ఇవ్వడం లేదని చెప్పి కూడా పడంచేరుకు సంబంధించిన నేతలకు కూడా ఇదే సభలో మాత్రము ఆరోపణలు చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ చూస్తే మాత్రము ఎక్కడైతే సంగారెడ్డిలో అంటే ఇద్దరు మంత్రులు ఉన్న సమావేశానికి వచ్చే దాంట్లోనే ప్రముఖుల దగ్గరనే దాదాపు కార్యకర్తలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ దారితీసిందని చెప్పొచ్చు. దీంతో పాటు ఘర్షణ వాతావరణం సద్దుమణిగా చేశారు. కానీ ఇక ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరికి కూడా ప్రయారిటీ జరగడం లేదు. ఇందిరమ్మ కంపెనీలే కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లలే కావచ్చు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.